రమగారు నమస్తే జయ. రమగారు మనం ఎవరినైనా ఉమ్. వద్దన్న పని చేస్తున్నారు అనుకోండి, ఉమ్. ఏంటి ఉద్దాలకుడి భార్యలాగా వద్దన్న పనే చేస్తున్నావు అంటారు. అవును. అసలు ఆ కథ ఏంటండి? ఉద్దాలకుడు ఒక ముని, ఆ, మహాభారతంలో వస్తుంది. ఓకే. అయితే ఈ ఉద్దాలకుడు ఏంటంటే ఆయన భార్య చెండి, ఆవిడ పేరు. ఆ, మామూలు చెండిగా, చెండికే పేరుకు తగినట్టే. పేరుకు తగినట్టే. ఆవిడ ఏది వద్దంటే అది చేస్తానంటుంది. అన్నీ అంతే. చెయ్యి అంటే చచ్చినా చేయదు. వద్దన్న పని చేసేది ఉద్దాలకుడు పెళ్ళాం అనేదే పేరు. ఏమే తీయకు అంటే తీస్తుంది, తీయి అంటే తీయదు, చెయ్యికే అంటే చేస్తుంది, చెయ్యి అంటే చెయ్యి. ఏదైనా పనికి రాదు అంటే అది చేసి తీరుతుందన్నమాట ఆవిడ. అయితే ఏమైందట, ఈ ఉద్దాలక మహామునికి తండ్రికి పితృకార్యం వచ్చింది. నాన్నగారికి ఆయన తద్దినం పెట్టారు. ఏమే మా నాన్నకి తద్దినం పెట్టను నేను అన్నట్టు. పెట్టకపోతే ఎట్లా, పెట్టాల్సిందే అంది ఆవిడ. సరే, అక్కడి నుంచి నేను పిండి వంటలు వాళ్ళని వీడియోలు చేయటము అవన్నీ వ్యవహారాలు నేను చేయనే, ఊరికి నీళ్ళు వదులుతాను. అదేమిటి పిండి వంట చెప్పతే ఎట్లా, నేను గార్ల బూర్లు అన్నీ చేస్తాను, 16 పదార్థాలు చేసి మామగారికి తద్దినం పెట్టాల్సిందే అని. సరే, తద్దినం ఏర్పాటు అవుతోంది. నేను బ్రాహ్మణులు పిలవను అన్నాడు ఆయన. పిలవకపోతే ఎలా, పిలవాల్సిందే అంది. పిలిచాడు, బ్రాహ్మలు వచ్చారు. ఈ వడ్డన్లు గిడ్డన్లు ఇవన్నీ తర్పణాలు నా వల్ల కాదే అన్నాడు. అవన్నీ నువ్వు చేయాల్సిందే అంది ఆవిడ. దాని అంతకీ ఏర్పాటు చేసింది. అంతా సాంగంగా పితృకార్యం గట్టెక్కేసరికి ఆయన చివరికి తద్దినాల్లో చివరి ఇదేంటంటే పిండాలు చేసి పెడతారు. అవును. తండ్రి పోతే తండ్రి, తాత, ముత్తాత ముగ్గురు పేరుతోటి 3 పిండాలు పెడతారు. ఈ పిండాలని నీటిలో కలపాలి, లేదా మరి అగ్నిలో వేస్తారు. ఆవుకి పెట్టేది కూడా ఒక విధానం ఉంటుంది, ఒక్కొక్క చోట ఒక్కోలా ఉంటుంది. నీటిలో కలపడం చాలా పెద్ద మంచి విధానం అని చెప్తారు. ఈయన ఈ అన్నీ జరిగిపోయినాయి కదా, ఆ ఉత్సాహంలో ఏమే వీటిని తీసుకెళ్ళి చెరువులో కలుపుతానే అన్నాడు. అనగానే చెరువులో కలిపేదేంటి, గాడిద గుడ్డు, ఇప్పటిదాకా చేశాను చాలు, పెంట మీద పడేస్తానని ఎత్తి పెంట కుప్ప మీద విసిరిస్తుంది. ఈయన గనక నేను నీళ్ళలో కలపను అంటే కలపాలనేది అక్కడ దాకా వచ్చేసరికి ఆయన మర్చిపోయాడు. పాప మర్చిపోయేసరికి ఆవిడ తీసుకెళ్ళి ఎత్తి పెంటపోగు మీద విసిరేసేసి. ఇక ఉద్దాలకుడు మండిపోయింది. అవురవురా, ఇంత కష్టపడి ఇంత చేసి నా తండ్రికి పెట్టవలసిన దాన్ని నువ్వు ఇట్లా పెంట కుప్ప మీద పడతావు, శిలై పడిపో శపించాడు భార్యని. ఎంత భరించాడో ఆయన. గురువుగారి నెత్తి మీద భాండం పగల కొడుతుంది ఒకసారి, అది కూడా భరించాడు. ఇక్కడికి వచ్చేసరికి ఇక మండిపోయింది. నాన్నలకి మరి పెట్టిన తద్దినం ఫలితం లేకుండా పోయింది కదా, అదే కదా అనేసరికి అప్పటికి ఆవిడకి ఆ చెండిక ఎక్కింది కదా ఆవిడ మీదకి, నో అంటే చేసే గుణం. వెంటనే తగ్గిపోయి భర్త కాళ్ళు పట్టుకుంది. సగం శిలైపోతుండగా భర్త కాళ్ళు పట్టుకుంది. నన్ను రక్షించు, ఈ శిలగా నేను పడి ఉండలేను అనేసరికల్లా నరస్వరూపం మానవుడుగా జన్మించినప్పుడు అతని చేయి తగిలితే నువ్వు మామూలు మనిషి అవుతావని చెప్పేటాయి. నరనారాయణులు ఇద్దరు కృష్ణార్జునులుగా జన్మించారని చెప్తారు. అయితే నరుడు జన్మించింది ఎవరిగా, అర్జునుడిగా. ఆవిడ ఎంతకాలమో శిలగా అలా పడుంది, ఒక అడవిలో ఉంది. అయితే ఏమైందట, తర్వాత కాలంలో అశ్వమేధ యాగం చేశారు వీళ్ళు. ఎప్పుడు కురుక్షేత్ర సంగ్రామం తర్వాత. మొదట రాజసూయం చేశాడు. అవును, ఎప్పుడు అది కురుక్షేత్రానికి ముందు. రాజసూయం అప్పుడే కదా ద్రౌపదీదేవి నవ్విందని దుర్యోధనుడి కోపం వచ్చింది, అదే యుద్ధానికి కారణమైంది. వీళ్ళు సామ్రాజ్య స్థాపన చేశాక అశ్వమేధ యాగం చేసుకున్నారు. అశ్వంతో పాటు రక్షణగా బయలుదేరాడు అర్జునుడు. అయితే ఏమైంది, ఆ గుర్రాలు అశ్వం వెళ్తుంటే గుర్రాలు రథాలు వెళ్తూ ఉండగా ఆ గుర్రాలకి ఏంటంటే కొంచెం శీలలు అవి కనపడితే వీపు అవి గోక్కుంటాయి. ఈ గుర్రం పోయి దాని వీపు రుద్దుకునేసరికి అతుక్కుపోయింది ఆ శిలకి, ఈ చెండి శిలకి. అది ఎంత లాగినా రాలే. అది ఏమైంది, గుర్రం అక్కడెక్కడో తిరుగుతోంది, అదే వస్తుంది అనుకున్నారు, రాలేదు. వెతుక్కున్నారు, కనపడింది ఇక్కడ. దాన్ని ఊడదీయటానికి ట్రై చేశారు, ఊడి రాల. ఏం చేయాలి, బలవంతంగా ప్రయత్నిస్తే గుర్రానికి దెబ్బ తగులుతుంది, యాగాశ్వానికి దెబ్బలు తగలకూడదు. దాన్ని ఒంటి మీద గీతలు పడి నెత్తురు రావటం, చిన్న ముళ్ళు కూడా గుచ్చుకోకూడదు, రక్షిస్తారు. యాగాశ్వాన్ని రక్షించడం అనేది కార్యక్రమం అనమాట. అవునవును. సైనికులు ఎంత ప్రయత్నించినా తీయలేకపోయారు, ఆ రాయి నుంచి అది ఊడి రాల. ఏం చెయ్యాలో తెలియలేదు. అర్జునుడు ఇప్పుడు సైనికులంతా ట్రై చేస్తున్నారు, అర్జునుడు రాజు కదా, ఆయన ఎందుకు చెయ్యేస్తాడు, ఆయన దూరంగానే నుంచున్నాడు. ఏ విధంగా ప్రయత్నం చేసినా ప్రయాణం ఆగిపోయింది, గుర్రం అక్కడ ఉండిపోయింది, ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఆ సమీపంలో ఇక్కడ అక్కడక్కడ తిరుగుతుంటే ఆ అడవిలో ఒక పక్కన ఒక ఋష్యాశ్రమం ఉంది. సౌభరి అని ఒక ఋషి.
అక్కడ ఉన్నాడు. ఆ సౌభరిని ఈయన వెళ్ళి అర్జునుడు ఆయనకి నమస్కారం చేశాడు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాం, ఏం చేయాలో తెలియట్లేదంటే ఆయన తన దివ్య దృష్టితోటి చూసి చెప్పారా? ఆమె నీ కోసం వేచి ఉంది, కొన్ని ఘడియల్లో ఆమెకి తన శాప విమోచన ఉంది. భర్త ఇచ్చిన శాపం శిలవై పడిపో అని, నరుడి చేయి తగిలిన నాడే నీకు విముక్తి అని చెప్పాడు. కొన్ని ఘడియలే ఆమెకి శాప విమోచనానికి సమయం ఉంది, నువ్వు వెళ్ళి ఆ శిలను తాకితే వదిలిపెడుతుందని చెప్పాడు. చెప్పేసరికల్ అర్జునుడు వెళ్ళి ఆ శిలను ముట్టుకుంటే ఆవిడ చెండిగా మారిపోయింది. ఆ శిల గుర్రాన్ని వదిలేసింది. వదిలేస్తే అప్పుడు ఆయన ఉద్దాలక మహాముని వచ్చి తన భార్యను తీసుకెళ్ళాడు. అంటే ఉద్దాలక మహాముని ఎంత పాతవాడు చూడండి. ఏనాటిది కురుక్షేత్ర సంగ్రామం అయ్యాక జరిగిందనమాట. ఆమెను తీసుకెళ్ళాడు. ఆ కథల్లో మాత్రం ఈ ఉద్దాలకుడు భార్య కథ మాత్రం అలా చెప్పుకుంటూనే ఉంటాయి. ఎవరైనా వద్దన్న పని చేస్తే ఉద్దాలకుడు పెళ్ళాం అంటారు. చివరికి కానీ ఆవిడ బుద్ధి మార్చుకుంది. ఓకే. శాపం వచ్చాక ఈ కథ చూడు, ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూడండి, మామూలుగా కూడా మనం అట్లా వద్దన్న పని చేస్తూ ఉంటారు కదా. అవును. వద్దన్న పని చేసే వాళ్ళు పర్యవసానం ఇలా ఉంటుంది, ఖచ్చితంగా అనుభవించాల్సిందే. కాబట్టి అన్నిటికీ నో చెప్పటం, లేదా చేస్తారా వద్దన్నదే చేస్తామని మొండికెత్తటం. అవును అవును. వీటి వల్ల పర్యవసానాలు మంచివి ఉండవు. ఏవో కొన్ని చేయాల్సే వస్తాం జీవితంలో, కొన్ని చేయాల్సి వస్తాం, కానీ ప్రధానికి కాదు కదా. అవునవును. కొంతమంది ఉంటారు రమ్మగారు, ఏది అంటే దానికి వ్యతిరేకమే, ఇంకంతే. అంతే, ఎడమంటే తెడ్డు. అంత విపరీత ప్రవర్తన ఉంచుకోకూడదు. ప్రతిసారి మనని మనం ఆలోచించుకుంటూ కొంచెం కొంచెం సెట్ చేసుకోవాలి. ఇలాంటి కథలు విన్నప్పుడు మనకు అర్థమవుతుంది. అవునవును, ఇది చేయకూడని పని. పితృకార్యాలు చేసేటప్పుడు అడ్డం పడకూడదు, అంత అక్కర్లేదు, ఇంతే చేయాలి అని అనకూడదు. దానివల్ల శాపాలు వస్తాయి. చాలా వరకు వింటుంటాం కదా రమ్మగారు. వద్దంటారు, ఇళ్ళల్లో వాళ్ళు వద్దనేస్తారు. ఇవన్నీ నేను చేయలేను. ఏడాదికి ఒకసారి చేయలేవు, చెయ్యాలి కదా. ఏమిటి మన ముందు వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం? ఆ ఒక రోజుకి, ఆ ఒక పూట ఖర్చుకి ఎందుకు వెనక్కి తీయాలి? ఒక పూట శ్రమ పడలేమా? పండగలు పబ్బాలు ఇవి అయితే మాత్రం చాలా భారీ ఎత్తున చేసేసుకుంటాం, కానీ పితృకార్యాలకు అంత మాత్రం వెనుకంజ వేస్తాం. వెనుకంజేస్తారు. అది వేయకూడదు. వేసిన వాళ్ళకి ఇలాంటి పర్యవసానం వస్తుంది. తప్పకుండా అండి. మనం తెలుసుకోవటానికి అంటే పిల్లలకి చెప్తానికి కూడా, మనం తెలుసుకోవడానికి ఈ కథలు ఎందుకు చెప్పారంటే మన బుద్ధి కలిగి ఉండే పిల్లలకు కూడా మంచి స్టోరీ కదా. నమస్తే.